పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో డ్రైనేజీ నీరంతా గోదావరిలోకి వెళ్తోంది. దీంతో ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరిలో స్నానం చేయాలంటేనే భక్తులు భయపడుతున్నారు. నిత్యం వందలాది మంది భక్తులు వచ్చే ధర్మపురిలో గోదావరి జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. పవిత్ర గోదావరి కలుషితమవుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో డ్రైనేజ్ నీరంతా గోదావరిలోకి వెళుతోంది. దీంతో ధర్మపురి పుణ్యక్షేత్రం దగ్గర గోదావరిలో స్నానం చేయాలంటేనే భక్తులు భయపడుతున్నారు. పట్టణంలోని 4 ప్రధాన డ్రైనేజీ కాల్వల నీరంతా గోదావరిలోకి డంప్ అవుతూ ఉండడంతో మురుగునీటితో గోదావరి కంపు కొడుతోందంటున్నారు భక్తులు. పవిత్ర గోదావరి నది స్నానం కోసం ధర్మపురి వచ్చామండి. తెలంగాణ రాష్ట్రంలో ధర్మపురి అంటే మీకు తెలుసు అతిపెద్ద పుణ్యక్షేత్రము. అండ్ లక్ష్మీనరసింహ సన్నిధిలో ఉన్న గోదావరిలో స్నానం చేయడం అంటే చాలా పవిత్రతో కూడిన విషయము. సో హైదరాబాద్ నుంచి వచ్చి జగిత్యాల నుంచి స్నానం కోసం వచ్చాము. ఇక్కడ చూస్తే మొత్తం మురుగునీరు 2 వైపుల నుంచి కాదు, ఈ కోణ నుండి ఆ కోణ వరకు మొత్తం మురుగునీరే. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం నురుగులు కక్కేస్తుంది. ధర్మపురి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురిని దర్శించుకునేందుకు భక్తులు 365 రోజులు ఇక్కడకు వస్తూనే ఉంటారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేయడానికి వెళ్తున్న భక్తులు నీరు చూసి వెనుదిరుగుతున్నారు. గోదావరికి ఎక్కడెక్కడికెళ్ళో ఎంతో ఖర్చు పెట్టుకొని స్నానానికి అనొస్తున్నాం. భక్తితో నత్తే ఈ మురికి నీళ్ళన్నీ గోదావరిలో నచ్చకాలు కాబట్టి అది తానం చేసినా మాకేం పుణ్యం ఉంటుంది, చేయకపోతే ఏం పుణ్యం ఉంటుంది. నీళ్ళు మొత్తం గంగలే కలుపుతున్నాయి. స్నానాలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వేరే అన్యాయం. జయంనాడు నుంచి వచ్చిన ఇక్కడ నుంచి అంతా వరకు లైన్ తీసుకుంటూ వస్తున్నాం. వచ్చే వరకు అంతా మురికి కాలువ నీళ్ళే వల్ల గోదావరిలో పడుతుంది. ధర్మపురి దగ్గర గోదావరి కలుషితం కావడానికి మురుగునీరు ఒక కారణమైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ మరో కారణమంటున్నారు స్థానికులు. మురుగునీరంతా గోదావరిలో చేరి ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతూ మురికిగా కనిపిస్తోందంటున్నారు భక్తులు. గోదావరి స్నానానికి వస్తే మురికి నీళ్ళు వేస్తున్నారు, గలీజుగా వేస్తున్నారు. మోరి నీళ్ళు కూడా ఇక్కడికే వదిలేస్తున్నారు. వాటర్ అంటే కలుషితం అయిపోతున్నాయి. వాటర్ మంచి నీళ్ళు స్నానాలకు వస్తే వాటర్ ఇక్కడ బాగుంటలేవు, వాసన వస్తుంది. కానీ వాటర్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లల నీళ్ళు తీసుకురావడం వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా మురుగునీరు గోదావరిలో కలవకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిని పాలకులు, అధికారులు అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు.